హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఈరోజు రెసిపీ పూరి కాంబినేషన్ కర్రీ రెండు చూద్దామండి. ఇప్పుడు పూరీకి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి, 2 చెంచాలు బొంబాయి రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేట్టు పిండికి కలుపుకోవాలి. బాగా చేత్తో రబ్ చేస్తూ పిండి అంతా అలా గట్టిగా కలుపుతూ బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్ళు పోస్తూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. దానికి పైన నూనె రాసి రెస్ట్ ఇవ్వనివ్వాలి. ఒక 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వనిద్దాం. తర్వాత ఇప్పుడు కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 బంగాళదుంపలు ఉడకపెట్టి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి ఈ నిలువుగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఒక 5-6 కోసాను. తర్వాత పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి కలిపి పెట్టుకుందాం. కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకొని కలిపెట్టుకోవాలి. దీంట్లోకి ఈ ఉడకబెట్టుకున్న 2 బంగాళదుంపలు వేసి కొంచెం ఒక అర గ్లాసు నీళ్లు పోసుకోవాలి. దాంట్లో ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు స్మాష్ చేసుకుంటూ ఉడికిద్దాం కూర. అది కాసేపు ఉడికిన తర్వాత కొద్దిగా 2-3 స్పూన్లు శనగపిండి వేసి నీళ్లు వేసి ఇలా కలుపుకొని ఈ శనగపిండి నీళ్లు ఈ కూరలో పోసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకొని బాగా ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అంతేనండి, పూరీ కర్రీ రెడీ. ఇప్పుడు చిన్న బాల్స్ లాగా తీసుకుని అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్కటి పొడిపిండిలో అద్దుకుంటూ పూరీలాగా చేసుకోవాలి. పల్చగా ఉండాలండి పూరి, అప్పుడే అవి పొంగుతాయి. ఆ విధంగానే మిగతావన్నీ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి బాండీ పెట్టి నూనె వేసి వేడైన తర్వాత ఈ ఒక్కొక్క పూరి వేసుకొని కాల్చుకోవాలి. 2 పక్కల వేయించుకోవాలి బాగా. అలా అంటుంటే నిదానంగా అవి పొంగుతూ ఉంటుందండి. రెడీ అండి పూరీలు. ఈ విధంగానే మిగతావన్నీ చేసి పెట్టుకోవాలి. మా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.